G9 TV ku swagatam. సతీష్ నాయుడు వెంటనే అగ్రకుల హంభావాన్ని గుర్తుపెట్టుకోవాలా కబడ్డారు ఎవరైతే అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోసి కాల్చారో మిమ్మల్ని నడు రోడ్డు మీద కూడా ఈల్చే పరిణామాలు రోజు దగ్గర ఉన్నాయి. జాగ్రత్త కబడ్డారు మన ముందున్నాయి. అయితే ఏదేమైనా మొన్ననే అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ని అవమానపరుస్తూ అమిత్ షా అంబేద్కర్ అని 7 సార్లు ఎందుకంటున్నారు? రామున్నానంటే వాడు కావచ్చు కదా, అమిత్ షా ప్రధాని కావచ్చు కదా, శ్రీరామ్ అని. అంబేద్కర్ అనే అతను ఈ రోజు ప్రపంచంలో అటెండర్ నుంచి IAS వరకు ఆయన్ని జ్ఞాపకార్థంతో ఆయన జ్ఞానంతోనే ఈ రోజు ప్రపంచమంతా కూడా ఆయన్ని కొలుస్తున్నారు. మార్క్సిజం తర్వాత ఈ రోజు అంబేద్కర్ నిజమే భారతదేశంలో. అలాగే అంబేద్కర్ ఆలోచన విధానం కూడా, అంబేద్కర్ కూడా మరి 1000 ఏళ్ళు ఆయన చిరస్థాయిగా ప్రజల మనసుల్లో ప్రపంచ స్థాయిలో ఉంటాడనేది మాత్రం ఒక సామాజిక ఉద్యమకారుడుగా దాసరి ఆదినారాయణ ప్రపంచ ప్రజలకి అంబేద్కర్ వ్యతిరేకులకు కూడా ఓపెన్ ఛాలెంజ్. మీరెంత అంబేద్కర్ ని దళితుల్ని అవమానపరిస్తే అంత ఉవ్వెత్తున మా ఉద్యమాలు లేచి రేపు ఏ రాజకీయాలన్నా కానీ బుద్ధి చెప్తాయి. ఈ రోజు మీ ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు, ఏ ప్రభుత్వాలైనా దళితుల పైన ఈ రోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవన్నిటికి కూడా మేము రేపు ప్రజా ఆందోళనలో ముందుకొస్తాం, దళితులను మరీ ఏకం చేస్తామని చెప్పి సామాజిక న్యాయ ఉద్యమ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాలో తిరుపతి జిల్లాలో మరి ఎమ్మెల్యే థామస్ వాళ్ళ అనుచరుడు సతీష్ నాయుడు గతంలో కూడా విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఎన్నో విధాలుగా విగ్రహం పైన దాడి చేయాలని చెప్పి గతంలో కూడా కేసులు ఉన్నాయి. తక్షణం వారిని ఎమ్మెల్యేను అదేవిధంగా సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేకుంటే కనుక ఈ రాష్ట్రంలో SC, ST, BC మైనార్టీలంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ గతం చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రకాష్ నాయుడు అనే అతను అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోసి అంటించడం చాలా దారుణమైనటువంటి విషయం. మేము కాల్చినాము, మీ చేతని చేసుకోపని చెప్పేసి సతీష్ నాయుడు చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుండి దళితుల పక్షాన్ని నిలబడతాము, తర్వాత రాజ్యాంగాన్ని కాపాడతాము బాహటంగా ప్రకటిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. ఇవాళ మీరు ఎవరి పక్క నిలబడతారు? దళితులు ఇవాళ సామాజిక చైతన్యం లేకున్నటువంటి దళితులు ఒక విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని పెట్రోల్ పోసి అంటేయడం ఏంటది? అసలు మీకు ఏమి మీ ఎజెండా ఏమి? దళితులకు అవమానపరచడమా? ఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండి రాజ్యాంగం మనకి అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకు అందిస్తే ఆయన గౌరవించేది పోయి ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు ప్రజలందరూ కూడా. మళ్ళీ అట్లాంటి ప్రజలు అలాంటి వాళ్ళు ప్రజలు ఏర్పడాలి కానీ ఇట్లా దౌర్జన్యంగా మతోన్మాద శక్తులుగా ఏర్పడి ఈ విగ్రహాలని కాల్చడము ఇది చాలా తీవ్రమైనటువంటి విషయమే. ఆయన ప్రకాష్ నాయుడు సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. నా పేరు కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.